సభాధ్యక్షులు డాక్టర్ కౌంతిలి సత్యనారాయణ గారు, మా ఎమ్మెల్యే గారు, మా మిత్రులు, ప్రియమిత్రులు, మా నియోజకవర్గ ప్రియమైన అందరికీ మన స్నేహితులకి, మన పెద్దపల్లి శాసనసభ్యులు, నా మిత్రులు, మా దామోదరెడ్డి గారి అత్యంత సన్నిహితులు, మా అందరికీ సుపరిచితులు, మీ అందరికీ సుపరిచితులు, యువ నాయకులు, డైనమిక్ మన చింతకోట విజయనగరంలో ప్రభుత్వ వ్యక్తిగా ఉన్నారు. వారికి మరియు మన మిత్రులు ప్రణవ్ అన్న గారికి, హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారికి, వేదికలు దామోదరెడ్డి కుటుంబ సభ్యులందరికీ, తర్వాత దామోదరెడ్డి సోదరుడు పురుషోత్తమ గారికి, మోసన్న గారికి, అందరికీ పేరున ఇక్కడికి వచ్చిన దామోదరెడ్డి స్నేహితులందరికీ కూడా నా యొక్క స్వాగతం సుస్వాగతం పడుతూ, నాకు ఎప్పుడంటే 1983 నుంచి నేను ఇంజనీరింగ్ చేసిన 82, 86లో నాకు బీటెక్ 85 నుంచి వరుసగా 4 సార్లు శాసనసభ్యుడిగా, తర్వాత అన్న ఎన్టీ రామారావు గారు, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి శ్రీనివాసరెడ్డి కూడా యువజన సర్వీసులు, న్యాయశాఖ యువజన సర్వీసుల శాఖ కరీంనగర్కు ఎంతో సేవ చేసి తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేసి, ముఖ్యంగా మా యువతకు మమ్మల్ందరినీ కూడా నాయకులుగా తయారు చేసినటువంటి దామోదర్ గారు లేని లోటు మనకు తీరని దిగ్భ్రాంతి చేసినటువంటి ఈ రోజు ఆయన మరణం అజరామరణం. ఆయన ఆశయాలు మనం కొనసాగించాలి. ఆయనకున్న అనుభవంతోనే నేనైతే సొంత తమ్ముడి కంటే ఎక్కువగా తనతోని ప్రయాణం చేసినటువంటి నేను, మన విజయన్న, మేము తర్వాత మా జగనన్న, మేము ముగ్గురం అయితే ఎప్పుడు 24 గంటలు ఆయన తోడిపడి ఉండుకుంటా చేసుకుంటా ఆయనతో మమ్మల్ందరి నాయకులుగా తయారు చేసిండు. మనందరికీ ఎంతో నాయకత్వం తీర్చిదిద్దిండు. మన గ్రామాలకు ఎంతో అభివృద్ధి చేసిండు. ముఖ్యంగా రైతులకు ఆయకట్టు చివరి వరకు కూడా నీళ్లు పోయే విధంగా ఆయన ఎవరికి కావాలని ప్రవేశిస్తుంటారు. వివిధ విధాలుగా అన్ని వాళ్ళ అర్ధరాత్రి అడ్డగా ఉండి నేనున్నానని చెప్పి తలపెట్టిన దామోదరెడ్డి గారికి మనం ఈ ఘనంగా నివాళులర్పించి ఆయన ఆశయాలను మనంలో కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి జవాబులర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులర్పిస్తున్నాను. సభ్యుడిగా ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లాకు ఎంతో సేవ చేసి తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేశారు. ముఖ్యంగా మా యువతకు మమ్మల్ని అందరినీ కూడా నాయకులుగా తయారు చేసినటువంటి దామోదరెడ్డి గారు లేని లోటు మనకు తీరని దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి ఈ రోజు ఆయన మరణం అజరామరం. ఆయన ఆశయాలు మనం కొనసాగించాలి. ఆయనకున్న అనుభవంతోనే నేనైతే సొంత తమ్ముని కంటే ఎక్కువగా తనతోని ప్రయాణం చేసినటువంటి నేను, మన విజయన్న, మేము తర్వాత మా జగనన్న, మేము ముగ్గురం అయితే ఎప్పుడు 24 గంటలు ఆయన తోడెంబడే వండుకుంటా చేసుకుంటా ఆయనతో కష్టాలు పాల్గొని మమ్మల్ని అందరినీ నాయకులుగా తయారు చేసిండు. మనందరికీ ఎంతో నాయకత్వం తీర్చిదిద్దిండు. మన గ్రామాలకు ఎంతో అభివృద్ధి చేసిండు. ముఖ్యంగా రైతులకు ఆయకట్టు చివరి వరకు కూడా నీళ్లు పోయే విధంగా ఆయన ఎంబడి కాలువలు ఎంబడి పర్యవేక్షించుకుంటున్నారు. వివిధ విధాలుగా అన్ని వాళ్ళ అర్ధరాత్రి అండగా ఉండి నేనున్నానని చెప్పి తలపెట్టినటువంటి నా దామోదరెడ్డి గారికి మనం ఈ ఘనంగా నివాళులర్పించి ఆయన ఆశయాలను మనం అందరూ కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి జోహార్లు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులర్పిస్తున్నాను. పెద్దపల్లి శాసనసభ్యులు, నా మిత్రులు, మా దామోదరెడ్డి గారి అత్యంత సన్నిహితులు, మా అందరికీ సుపరిచితులు, మీ అందరికీ సుపరిచితులు, యువ నాయకులు, డైనమిక్ మన చింతకోట విజయనగరంలో ప్రభుత్వ వైపుగా ఉన్నారు. వారికి మరియు మన మిత్రులు ప్రణవ్ అన్న గారికి, హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారికి, వేదికలు దామోదరెడ్డి కుటుంబ సభ్యులకి, తర్వాత దామోదరెడ్డి సోదరులు పురుషోత్తమ గారికి, మోసన్న గారికి, అందరికీ పేరున ఇక్కడికి వచ్చిన దామోదరెడ్డి స్నేహితులందరూ కూడా నా యొక్క స్వాగతం సుస్వాగతం పడుతూ, నాకు ఎప్పుడంటే 1983 నుంచి నేను ఇంజనీరింగ్ చేసిన 82, 86లో నాది బీటెక్ అన్న ఎన్టీ రామారావు గారు, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి శ్రీనివాసరెడ్డి కూడా యువజన సర్వీసులు, న్యాయశాఖ యువజన సర్వీసుల శాఖ మంత్రిగా శ్రీనివాసరెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాదాటి శ్రీనివాసరెడ్డి గారు ఎక్స్ఎంపీపీ. ఇలా